ఇప్పుడు అదే సార్, ఇప్పుడు మొన్న సార్ ఇంకొక చిన్న విషయం చెప్తాను ఇక్కడ, మనం తర్వాత మీ ప్రశ్నకి. ప్రపంచం మొత్తం మీద జ్యూస్ ఎంతమంది చచ్చిపోయారు సార్? లెక్కలేనంత మంది 60 లక్షల మంది. అదే 60 లక్షల మంది చనిపోయారు. కానీ అది ప్రపంచం అంతా హిట్లర్ ఇంతమందిని చంపాడు అని చెప్పి చెప్పుకుంటారు. హిట్లరు ఇంతమందిని చంపాడని చెప్పి చెప్పుకుంటున్నారు లేదా? అది చరిత్ర, ఇంకది అది మారదు కదా. మొఘలులు ఈ దేశంలో అడుగు పెట్టిన తర్వాత నిన్న మొన్నటి దాకా, అంటే మనకు ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ జరిగింద దాకా, అంటే 1947 ఆగస్టు 15 అవునండి దాకా ఎంతమంది హిందువులు చంపబడ్డారో తెలుసా? లెక్కలున్నాయా మీకు? 40 కోట్ల మంది హిందువులు చంపబడ్డారు. దాని హోలోకాస్ట్ అంటే దీన్ని ఏమనాలా? 60 లక్షల మంది జ్యూస్ చంపబడితే ప్రపంచం అంతా అయ్యయ్యో అని గుండెలు కొట్టుకుంటుంది. 40 కోట్ల మంది హిందువులు చంపబడితే నీకు అసలు చరిత్రలోకి రాలదా? అది చరిత్ర కాదా? హిందువుల ప్రాణాలు కాదా? ఆలోచించండి సార్. అవును ఒక్క దేశం వాడైనా రే ఇక్కడ హిందువుల హాలోకాస్ట్ జరిగింది అని చెప్పి ఒక్క చరిత్రకారుడైనా మాట్లాడా? అంటే హిందువుల దగ్గరికి వచ్చేసరికి నోళ్లు మోగబోతాయి వీళ్ళకి. అవునండి, దట్ ఈస్ రియల్లీ. మీరు చూసుకోండి, ఒక్కొక్కడు ఒక్కొక్క నరహంతకుడు. ఈ దేశానికి వచ్చినటువంటి మహమ్మదీయ దండయాత్రులు ఒక్కొక్కడు ఒక్కొక్క నరహంతకుడు. లక్షల మంది ఒక్క ఢిల్లీలోనే 1,00,000 మందిని చంపారు. ఇంక దేశం మొత్తం మీద ఎంతమందిని చంపుకుంటారు అసలు? అంతే కదా, అన్ని చోట్లకి వ్యాపించారు వాళ్ళు, అన్ని చోట్ల. సార్, బాబరు స్వయంగా చెప్పుకున్నాడు, ఏది నేను హిందువుల తలలతో నేను మీనార్లు నిర్మించాను, 16 మీనార్లు నిర్మించాను అని బాబర్ నామాలో. నేను చెప్పడం లేదు సార్, ఇది అదే ఆయన బాబర్ నామాలో. సిగ్గులేని మన చరిత్రకారులు వాళ్ళు రాసుకున్నవి కూడా మనకి చెప్పడానికి చాలా. ఇవన్నీ మీకు ఇంకొక విషయం చెప్తానండి. పిఎన్ బోక్ పేరు విన్నారా? లేదండి. ది గ్రేట్ హిస్టోరియన్. ఆయన లోపల కూడా రానిలా ఇండియన్ హిస్టరీలో ఆయనని దగ్గర కూడా జారనిలా. ఆయన సాక్ష్యాధారాలతో కూడా తేజో మహాలయాన్ని నిరూపించాడు, సాక్ష్యాధారాలతో సహా. పిఎన్ బోక్ అతను వెస్టర్నర్స్ కూడా ఇది నువ్వు ఎక్కడికో ఎందుకు సార్. ఇంకొక చిన్న విషయం చెప్తాను రండి, వచ్చినాయి కాబట్టి. ఢిల్లీలో మెహర్గంజ్ అని ఉంది. మెహర్గంజ్లో ఇనుప స్తంభం ఉంటది, తుప్పు బట్టని ఇనుప స్తంభం. దాని పక్కనే ఇంకొకటి కుతుబ్ మీనార్ ఉంటది, తెలుసు కదా. మీరు ఒక్కసారి వెళ్ళి రండి ఆ ప్రదేశానికి. ఆ ఇనుప స్తంభం ఉన్నటువంటి చుట్టుపక్కల అదే కాంప్లెక్స్ కి కొంచెం అటు ఇటుగా ఈ కుతుబ్ మీనార్ ఉంటుంది. ఎన్ని హిందువుల చిహ్నాలు కనిపిస్తాయో చూడండి. దేవతా విగ్రహాలు పగలగొట్టబడినవి. అండ్ దాన్ని విజయ స్తంభం అంటారు, ఇది ఆ ఇనుప స్తంభాన్ని. ఓకే, ఎంత భయంకరమైన ధ్వంసం జరిగిందో మీకు అక్కడ కనిపిస్తుంది. అండ్ ఈ కుతుబ్ మీనార్ ఏదైతే ఉందో అది కూడా హిందువులు కట్టించిందే. దాని మీద ఈ ఉర్దూలో ఇవి రాసి దానికి అతికిచ్చారు, అంటే చిక్కిచ్చి అతికిచ్చారు. అది ఎందుకు కట్టారు అంత పెద్ద మీనారు? కుతుబ్ మీనారు ఎందుకు కట్టారు? అసలు ఆ ఏరియా పేరు ఏందో తెలుసా? మెహర్గంజ్. మిహిరాచార్యుడి పేరు మీద వచ్చింది అది. మిహిరాచార్యుడు తెలుసు కదా, మిహిరుడు, వరాహమిహిరుడు. ఎగ్జాక్ట్లీ రైట్. అది వేదశాల, వేదశాల. కుతుబ్ మీనార్ అంత పొడుగును కట్టిస్తారంటే నక్షత్రాలను అబ్జర్వ్ చేయడానికి పైకి పోయి కూర్చునేవాళ్ళు. అదే స్కైలోకి ఇలాగ ప్రొజెక్ట్ అయి ఉంటుంది కదా, అది ఎంత టాలర్ స్ట్రక్చర్ కదా అది. ఎప్పుడుకి ఈ జాతి అన్నిటినీ అర్థం చేసుకుంటది, తన చరిత్రను తను తెలుసుకుంటది. ఇప్పుడు అదే సార్, ఇప్పుడు తాజ్మహల్ ని ఏం చేయలేదు, అది ప్రపంచ ప్రసిద్ధ కట్టడం.
ఏడో వింత అని చెప్పి దాన్ని సార్ మనకు సిగ్గుండాలి సార్. మన వాళ్ళు తాజ్ మహల్ బొమ్మల్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. అవును, మన వాళ్ళు ఏమనాలా, తీసుకొచ్చి దాన్ని ఏమంటారు, ఓ సమాధి బొమ్మను తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకుంటారు సార్ ఎవరైనా. అదే సార్, నిజమే, అది చాలా సీరియస్ గా ఆలోచించాల్సిన విషయం. అండ్ ఇంకొకటి, వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే, అబ్బా ఇప్పుడు తాజ్ మహల్ ని కట్టించింది ఎవరు? షాజహాన్ ప్రేమకు అది చిహ్నం అని, అమర ప్రేమకు చిహ్నం. ఎవరికి అది కట్టించింది? ముంతాజ్ బేగం ఎవరు? అంతకుముందు ఒక సైనికాధికారి పెళ్ళాం, వాడిని చంపించి దీన్ని తెచ్చుకున్నాడు. ఓకే, కానీ అది అప్పుడు అంతా లీగల్ కదా. అది ఒక్కటి. ఇంకొక సంగతి చెప్తానండి, ఇంకా దౌర్భాగ్యకరమైన సంగతి. అది ఎక్కడో దాదాపు 100 కిలోమీటర్లకు అవతల చచ్చింది. ఎవరు? ఈ ముంతాజ్ బేగం చస్తే అక్కడే దాన్ని ఖననం చేస్తున్నారు. తాజ్ మహల్ షాజహాన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత అక్కడుండే శవాన్ని తవ్వించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు 6 నెలల తర్వాత. హృదయ విదారకుని దాన్ని ప్రేమకు చిహ్నం. మళ్ళా దాని మీద కవితలు. అవును, తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు? అవును సార్. దీనికి ప్యారలల్ గా ఇంకో పాయింట్ అడుగుతాను సార్. అంబేద్కర్ గారు మనుస్మృతిని ఎందుకు తగలబెట్టాడు? సార్ నేను ఒక్కటే విషయం నేను చెప్తాను సార్. అంబేద్కర్ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. ఆయనకు సంస్కృతం రాదు సార్. ఓకే, ఇంగ్లీష్ లో మనుస్మృతిలో చాలా ప్రక్షిప్తాలు జరిగినాయి. ఇంగ్లీష్ లోనే కాదు, సంస్కృతంలో దాంట్లో కూడా ఒరిజినల్ దాంట్లో కూడా సంస్కృత శ్లోకాలు దాంట్లోకి చూపించబడ్డాయి. అర్థమవుతుందా మీకు? సో వాటి ట్రాన్స్లేషన్స్ అవి చదివి దాన్ని తప్పు అంటే ఎట్లా? అవును. సో ఆ విషయంలో అంబేద్కర్ పొరపాటు పడ్డాడు అని చెప్తాను నేను. నాకు ఏం మొగమాటం లేదు. మీకు దానికి సంబంధించినంత వరకు మీకు ఇంకొక ఉదాహరణ ఇస్తాను నేను. 1995లో జైపూర్ హైకోర్టులో ఒక అదే లాయర్స్ బెంచ్ ఉంటుంది కదా, లాయర్స్ అసోసియేషన్ ఒక నిర్ణయం తీసుకుంది. బార్ అసోసియేషన్ అఫ్ కోర్స్ ఎంత బారుకుంటుందో తెలియదు. ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏమిటంటే, జైపూర్ కోర్టులో మొట్టమొదటి శాసనకర్త మనువు, మొట్టమొదటి రాజ్యాంగాన్ని రాసింది ఆయన సార్. అవును, కోడ్ ప్రపంచం ఒప్పుకుంటుంది. కోడ్, అవునండి, కరెక్ట్. ఓకే, మొట్టమొదటి రాజ్యాంగకర్త ఆయన. కాబట్టి ఆయన శిలా విగ్రహం ఇక్కడ ఉండాలి అని బార్ అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. దాంట్లో ఇమీడియట్ గా మన వాళ్ళందరూ ఉన్నారు కదా, సెక్యులర్ ముసుగులన్నీ, దాన్ని అడ్డుకుంటూ ఒక కేవియేట్ దాఖలు చేశారు. అంటే దాన్ని నిలుపు చేసింది కోర్టు. నిలుపు చేసి వాదనలు జరిగినాయి దాని మీద. 5 బెంచీల ధర్మాసనం జైపూర్ హైకోర్టులో ఈ వాదనలు విన్నది. సంస్కరించబడినటువంటి మనుస్మృతి ఆయనకు సబ్మిట్ చేయబడింది. ఆ సంస్కరణలు కూడా ఏ పారామీటర్స్ తో సంస్కరణలు చేసి దాంట్లో ఉన్నటువంటి నిక్షిప్తమైన అంటే చొప్పించబడినటువంటి శ్లోకాలని తీసివేసి ఒరిజినల్ శ్లోకాలు మాత్రం ఉండేటట్టుగా కోర్టు 5 జడ్జీల ధర్మాసనం ఒకటే తీర్పిచ్చింది. కోర్టు ఆవరణలో మనువు విగ్రహం పెట్టవచ్చు అని. ఇప్పుడు మీరు జైపూర్ హైకోర్టుకి వెళ్తే అక్కడ అద్భుతమైనటువంటి మను మహర్షి విగ్రహం మీ కళ్ళకు కనిపిస్తుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.